అమెరికాలోని ఫ్రిస్కోలో ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, దివంగత వేటూరి సుందర రామమూర్తిగారి జీవితం, సాహిత్య ప్రస్థానం, అనుభవాలను వివరిస్తూ రూపొందించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా, శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ ప్రసాద్ తోటకూర నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఈనాడు సంపాదకులు ఎం నాగేశ్వరరావు, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి ప్రత్యేక అతిథులుగా పాల్గొని వేటూరిగారి సాహిత్య సేవలను స్మరించుకున్నారు. అలాగే ఫ్రిస్కో సిటీ మేయర్ మార్క్ హిల్ను టెక్సాస్ రాష్ట్ర సర్టిఫికేషన్తో సత్కరించారు. వేటూరిగారి సాహిత్య వారసత్వాన్ని ఘనంగా స్మరించిన ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది. ఆయన ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగ సారాంశం ఏంటంటే, యోధులారా ఎక్కడికి వెళ్తున్నారు? మీరు వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ప్రాణాలు నిలుపుకొని ఏం చేస్తారు? ఓడిపోయిన తర్వాత, బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత, పరాధీనతలోకి వెళ్ళిపోయిన తర్వాత. కోరిక పసిపిట్ట కూసింది అంటే లోపల ఉన్నటువంటి జీవుణ్ణి చిలకతో పోలుస్తారండి. పిట్ట అని అంటే మనకి తైత్రీయోపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తును తిత్తిరి పిట్ట యొక్క స్వభావంతో దాన్ని ఆశ్రయించుకుని ఆ ఉపనిషత్తు అంతా it does go by really, really fast, Gopal, and I want to say about 10 years ago, I had the pleasure of meeting Gopal for the first time. He was raising money through the Shubham Foundation for Frisco ISD. Through the Education Foundation. In fact, he was running marathons at the time. I'm not sure he's running them anymore. No more? No more? Okay. We'll work on that a little bit, okay? Yeah. And I just remember immediately building a friendship with Gopal because he cared about this community and it was obvious. And this was long before we served together on Frisco ISD. Many years ago. I think I had just maybe gotten on the board of the FEF.